ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 18వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 24వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో సూర్యగ్రహం, శనిగ్రహం, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో గురుగ్రహం, వృషభ రాశిలో చంద్రగ్రహం, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం, మకర రాశిలో బుధ శుక్ర కుజ గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రాశిలో శని, రవి గ్రహాలు, అలాగే 2వ స్థానంలో రాహువు, 3వ స్థానంలో గురువు గారు, అలాగే 8వ స్థానంలో కేతుగ్రహం, 12వ స్థానంలో బుధ శుక్ర కుజగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ కుంభరాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. రాశిలో శని ఉండడం, దాంతో రవి కలిసి ఉండడం అనేది కొంత ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ ఈ రాశికి కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుందని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ కుంభరాశి వారికి రాశిలో శని ఉండడం ఏలినాటి శనిగా భావించాలి. అయితే రాశ్యాధిపతి శని కాబట్టి అది అంత పెద్దగా ఏలినాటి శని ప్రభావం చూపకపోవచ్చు. అయినప్పటికీ కూడా కొద్ది గొప్ప ఈ ఏలినాటి శని ప్రభావం అయితే తప్పకుండా ఉంటుంది. దానితో పాటు రవి కూడా చేరి ఉండడం వలన ఈ రాశికి ఈ వారం కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే సరైన నిర్ణయం తీసుకోవడంలో తడబాటు అవటం, సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోవడం, ఇలాంటి ఇబ్బందులు కొన్ని కలుగుతాయి. ఆలోచన తీరు కూడా పరిపరి విధాలుగా ఒకసారి ఒక రకంగా మరొకసారి మరొక రకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఈ వారం. అయితే స్వతంత్ర నిర్ణయాలు కాకుండా మరొకరి సలహా కూడా పెద్దల సలహా తీసుకుంటే ఇంకా కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక పరిస్థితి, ధన యోగాలన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. ధన స్థానం కొంత ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఈ వారం కొంత మనకు రావాల్సిన ధనం సకాలంలో అందకపోవడం, ధనం సంబంధించిన విషయాల్లో ఏదో ఒక రకమైన ఇబ్బందులు చూడగలుగుతాం. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. రుణ సంబంధించిన ప్రయత్నాలు జరుగుతాయి, కానీ చాలా కష్టం మీద అటువంటి పనులు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఎట్లాంటి స్థితి కలిగిన వాళ్ళకైనా కొద్ది గొప్ప రుణం చేయక తప్పని పరిస్థితిగా అనిపిస్తోంది. అలాగే కుటుంబ స్థానం, బంధువు మిత్రులు అందరి మధ్య మంచి గౌరవం, కీర్తి ఉంటాయి. అటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అలాగే వాక్స్థానంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. అసత్యాలు మాట్లాడవలసి వస్తుంది. అలాంటి సందర్భాలు రాకుండా చూసుకోండి. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణ స్థితిలోనే ఉన్నాయి. అయితే గృహ నిర్మాణం కానీ గృహ క్రయ విక్రయాదులు కానీ ఇలాంటివి చేసే అవకాశం కొంత ఉంటుంది. అట్లాంటి విషయం ప్రతి దాంట్లో కూడా
కొంచెం జాగ్రత్తగానే ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. విద్యార్థులకి విద్యాస్థానం పర్వాలేదు, బాగానే ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో కొంత అనుకూలత కనబడుతుంది. అయితే మంచి స్థాయిలో కాకుండా సాధారణ స్థాయిలోనే వీళ్ళ యొక్క విద్యా వికాసం చూడగలుగుతాము. విద్యార్థులకు సాధారణమైన ర్యాంకులు ఉంటుంటాయని అర్థం. అలాగే సంతానం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. ఆర్థిక భారం మాత్రం కొంతగా ఎక్కువగానే అవుతుంది. అయితే కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే ఈ వారం నడిపించగలుగుతాం. ఆర్థికంగా రుణం చేయవలసిన పరిస్థితి అయితే వస్తుంది. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఏదో ఒకటి కనిపిస్తాయి. అలాగే మిత్రులు శత్రువులు అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. అయితే అటువంటి స్థితి రాకుండా చూసుకోవడమే మనం చేయవలసిన పని. అలాగే భార్యాభర్తల మధ్య మామూలుగా సాధారణ ఫలితాలు ఉన్నాయి, పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. కాకపోతే ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. మనం పెట్టిన పెట్టుబడులు ఏదైనా ఉంటే అవన్నీ కూడా లాభిస్తాయి. కానీ కొత్తగా పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయంగా అనిపించటం లేదు. ఈ సమయం కొత్తగా పెట్టుబడి పెట్టడానికి సరిపోదు. అలాగే షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ అలాంటి వ్యాపారాలలో కూడా ఈ వారం పెట్టుబడి పెట్టకుండా ఉంటేనే మంచిదని అర్థమవుతోంది. అలాగే భాగ్యస్థితి బాగానే ఉంది. మనం సాధారణ ఆర్థిక స్థితిని వృద్ధి చేయటానికి ఇబ్బంది ఉండదు. కానీ అది సమయానుకూలంగా ఉండకపోవచ్చు. భాగ్యం అవసరానికి అక్కరకు రాని భాగ్యంగా మారుతుంది. ఉద్యోగ స్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ స్థితిలో పెద్దగా మార్పులేమీ లేవు. ఉద్యోగ స్థితిలో కొద్దిగా మనం పడిన కష్టానికి ప్రతిఫలం కనిపిస్తూ ఉంటుంది. అయితే శ్రమకు తగిన గౌరవం అనేది చూడగలుగుతాము. అయినప్పటికీ కూడా ఏదో ఒక రకమైన అసంతృప్తి అయితే ఉంటుంది. ఉద్యోగ స్థితిలో అయితే ఇబ్బంది లేదు, కానీ మనకే కొంత అసంతృప్తి ఉండే అవకాశం ఉంది. అలాగే మనం చేసిన పనులన్నిటికీ కూడా సాధారణ ఫలితాలు ఉంటుంటాయి, కీర్తి ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. మరి ప్రజాబాహుళ్యంలో మనకు ఒక పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ దాంతోపాటు కొంత అపకీర్తి కూడా కనబడుతోంది. కాబట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళే వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండవచ్చు. అలాగే ఆర్థికపరమైన ఖర్చులు సాధారణంగా ఉంటాయి. కొంత అదనపు ఖర్చులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అనవసరమైన మాటలు పడడం, అనవసరమైన ఖర్చులు పెట్టడం, ఇలాంటి ఏలినాటి శని ప్రభావితమైన లక్షణాలు కొన్ని ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. కొత్త ప్రయత్నాలు మాత్రం అంత అనుకూలంగా కనపడటం లేదు. వివాహ ప్రయత్నం, విద్యా ప్రయత్నం, ఉద్యోగ ప్రయత్నం ఇలాంటి వాటిలో కొంత ఇబ్బందులు ఉన్నాయి కొత్త ప్రయత్నం చేసే వాళ్ళకి. కాబట్టి ఈ వారం కొంత జాగ్రత్తగానే ఉండవలసిన వస్తుందని తెలుస్తుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కుంభరాశి వారు